భోగభాగ్యాలు కురిపించే భోగి పండుగను జిల్లా వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేశారు. స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించి వీధుల్లో సందడి చేశారు. రాజమహేంద్రవరం నగరంలో భోగి పండుగ సందడి భారీగా కనిపించింది. వీధులన్నీ కోలాహలంగా కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ వాహనాలతో సందడిగా మారాయి. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. భోగినాడు జరిగే గోదా శ్రీ రంగనాథుల కళ్యాణాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. భోగి పండుగ నాడు సాయంకాలం సంధి గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు. పాటలు పాడి కోరికలు కోరుకుంటారు. పెద్ద ముత్తైదువులకు వాయినాలు, గొబ్బెమ్మలను గోపికలుగా భావిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోసి వేడుకలు జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా ఎస్పీ డి నరసింహకిషోర్ దంపతులతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది యూనిఫారాలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఆకట్టుకునే దుస్తులతో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ క్రీడలు, ముగ్గుల పోటీలు పోలీస్ కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. డి నరసింహకిషోర్ వారి సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళా పోలీసులు మరియు పోలీస్ కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి మరియు వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ బి రామకృష్ణ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు, బోట్ ఫెస్టివల్ ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు, జిల్లా వాసులు తరలివచ్చారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కోనసీమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా పడవ పందాలను నిర్వహించడం అభినందనీయం. ఆత్రేయపురం పేరును విశ్వవ్యాప్తం చేయాలన్న ఎమ్మెల్యే సత్యానందరావు కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, కోరావాన్ టూరిజం వంటి విభిన్న పాలసీలతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. మాత్రమే కాదు, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరనిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు. అంతేకాదు, ఇప్పుడు అడిగాను నేను, ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా వచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని, కొత్తపేట యొక్క గొప్పదనాన్ని, ఆత్రేయపురం యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ తనిఖీలలో అధిక ఛార్జీలు వసూలు చేసిన 5 బస్సులపై కేసులు నమోదు చేసి 50,000 జరిమానా విధించామని, అలాగే పన్ను, పర్మిట్ వంటి ఇతర నిబంధనలు ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేసి 1,00,000 జరిమానా విధించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి టి సురేష్ వెల్లడించారు. గత 5 రోజులుగా రియల్ టైమ్ గవర్నెన్స్ పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తనిఖీ బృందాల ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లో బస్సు ఛార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 24/7 హెల్ప్ లైన్ నెంబర్ 9281607001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని సురేష్ వెల్లడించారు.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు. విమర్శలు గుప్పించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సంక్రాంతిని జోదపు పండుగగా మార్చి కూటమి ప్రభుత్వం తెలుగు సాంప్రదాయాలపై దాడి చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అరుణ్ విజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మైనర్లకు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసు పెట్టాలని వ్యాఖ్య. రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదని పేర్కొన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని తెలిపారు. రైతులు ఇచ్చిన భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు అని అన్నారు. అమరావతికి మాత్రమే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనే జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ కావాలనే మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబడ్డారు. అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వీల్లేదంటాడు. ఏమిటి? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడినవి ఆషామాషి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది? అనామకుడు అనుకున్నారా మాట్లాడింది? చదువు సంధ్యలు లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? సాక్షాత్తు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిది కూడా రాజకీయ కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నేను ఎక్కడుంటే అదే రాజధాని, నేను అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. మనం చప్పట్లు కొట్టాలండి? ఓహో జగన్ భలే మాట్లాడేవయ్యా అని చప్పట్లు కొట్టాలా? రేపో మాపో పార్లమెంటులో తప్పకుండా అమరావతి నామం ధృవీకరించబడుతుంది. అమరావతి రాజధాని. ఒక్కసారి నీకు చిత్తశుద్ధి ఉంటే మారు వేషం వేసుకొని ఒకసారి అమరావతిలో జరుగుతున్న పనులు చూడండి. వేల మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వందలాది మిషన్లో నేను ఆ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణంలో చూస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇతర తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. కూలీలు, పనివాళ్ళు, ఎక్స్పర్ట్స్, ఆర్టిజన్స్ అందరూ పనిచేస్తూ ఉన్నారు. కన్నుల పండుగ ఉంది అమరావతిలోకి వెళ్తే. ఒకసారి మా వాళ్ళందరికీ నేను మెసేజ్ పెట్టిన, ఒకసారి అందరూ వెళ్ళి చూడండి అమరావతి ఎలా పనులు జరుగుతున్నాయని. ప్రతి విద్యార్థి అమరావతికి వెళ్తే ఓహో నా భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా. ఒక నిరుద్యోగి అక్కడికి వెళ్తే నా భవిష్యత్తు ఇక్కడే, నేను ఇక్కడే రేపు ఉద్యోగం చేయబోతున్నాను. ఒక కార్మికుడు ఇక్కడ వస్తే ఓహో రేపు నా కార్ఖానా ఇక్కడ ఉండబోతుంది, నా పరిశ్రమ ఇక్కడ ఉండబోతుంది, నేను ఇందులో పనిచేయబోతున్నాను అనుకుంటున్నారు. పరిశ్రమలు వస్తుంటే బెదిరిస్తావు. నేను ఒకటే అడుగుదాం అనుకున్నాను, అవకాశం వచ్చింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, పీపీపీ మోడల్లో కాలేజీలు తీసుకున్న వాళ్ళని జైలుకు పంపిస్తావా? నేను ఒక్కటే చిన్న ప్రశ్న ఇస్తా. అండర్ వాట్ ప్రొవిజన్? ఏ చట్టం ప్రకారం? ఏంటో చెప్పండి. మీరు ఏమైనా ఉందా చట్టం? చెప్పండి. మీరు కూడా కొంచెం జగన్కి అనుకూలంగా ఉంటారు, చెప్పండి మీరు. ఏ చట్టం ప్రకారం పీపీపీ మోడ్లో కాలేజీలు తీసుకున్న మా వైద్య కళాశాలలు తీసుకొని నడుపుతున్న వాళ్ళని జైలుకు పంపుతాను అన్నావు? ఏ చట్టం ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం, ఏ లా ప్రకారం పంపిస్తావో ఒక్కసారి చెబుతావా? అంటే బెదిరిస్తావు. ఒక స్ట్రీట్ ఫైటర్ లాగా బెదిరిస్తావు. మీరు వస్తే మీ కాళ్ళు ఎరగొడతా, అదే కదా అనేది. ఏ చట్టం ప్రకారం ఎరగొడతావు నేను అడుగుతున్నా, చెబుతావా?
కేపీఎల్ కోడిపందాల లీగ్ పేరుతో సంక్రాంతి పండుగను జూదానికి వేదికగా మార్చి తెలుగు సాంప్రదాయాలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కోడి పందాలు, క్యాసినోలు, పేకాటలను ప్రోత్సహిస్తూ కుటుంబాలను నాశనం చేసే విష సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వం పోషిస్తోందని మండిపడ్డారు. సంపద సృష్టి పేరుతో జూదాన్ని ప్రోత్సహిస్తూ కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. సాంప్రదాయం అనేది లేదు. సాంప్రదాయం ముసుగులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు, దాని వెనకాల జోదం, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలాది కొలది సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు. ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పండగ చేసుకుంటారు. అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు. ఆయన చెప్పారు, ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటే మేమేదో ఈయన సంపద సృష్టిస్తాడని అనుకుని మేమేదో అనుకున్నాం. కానీ కేపీఎల్ అని ఈ సబ్జెక్ట్ తో సంపద సృష్టిస్తాడని చెప్పి మేము ఏ రోజు భావించలేదు. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా భావించలేదు. ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడి, మీరు ఈ రోజు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకం, ఈ రోజు ప్రజల మీద మీరు రుద్దుతున్నటువంటి విష సంస్కృతి, ఇది కరెక్ట్ కాదు. మీకు ఎప్పటికైనా దీని మీద ప్రజలు ఉసురు కూడా మీకు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కోడి పందాల మీద నిషేధం ఉన్నా గానీ, కోడి పందాలు ఎప్పుడు కూడా కోడి పందాలు జంతువులని హింస పెట్టకూడదు అనే ఒక చట్టంలో కోడి పందాల మీద ఒక నిషేధం ఉంటుంది. కానీ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే కత్తి కట్టకుండా ఏదో ఒక ఆ క్రీడని సాంప్రదాయకంగా కత్తి కట్టకుండా ఆ పందాలు వేసుకుని ఆ గ్రామాల్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు కత్తులు కట్టి ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మించేసి ఈ రోజు అన్ని సదుపాయాలు, అంటే ఎక్కడి నుంచో వచ్చే విఐపీస్ వాళ్ళందరికీ కూడా ఏసీ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. కోడి పందాలు చీకటి పడే వరకే ఎప్పుడన్నా కోడి పందాలు వేసుకుంటారు. అంటే కోడి పందాలు ఏదో ఒక చోట 2 చోట్ల వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెల్లవార్లు వీళ్ళు విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పించి ఏదో డాన్సులు, ఏదో రకరకాలుగా గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణం అంతా కూడా పాడు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోడి పందాలకో లేకపోతే సంక్రాంతి పండుగకో వ్యతిరేకం అని కూడా చాలా మంది అడగొచ్చు. కానీ మేము ఎప్పుడు కూడా పార్టీకి పండక్కి వ్యతిరేకం కాదు. ఏదైతే మీరు ఈ విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పిస్తా ఉన్నారో, ఈ మొన్న మనం చూస్తే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. రైతులందరూ కూడా వాళ్ళకి కరెక్ట్ గా ధర రాక చాలా ఇబ్బందులు పడి అప్పులు పాలైపోయి గ్రామాల్లో వాళ్ళు ఆ విధంగా ఉంటే, మళ్ళా ఇప్పుడు కొంచెం కొద్దో గొప్ప జోదం అలవాటు ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అయిపోతే ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నా. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మెప్పు కోసం మంత్రి పయ్యావుల పాకులాడుతున్నారని, అందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును థెఫ్ట్ ప్రాజెక్టు అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును సంతృప్తిపరచడం కోసం ఒక పద్ధతి ప్రకారం రాయలసీమ ప్రాంతానికి సంజీవని లాంటి ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అసలు పనులే మొదలు కాలేదన్న కూటమి నాయకులు ప్రాజెక్టు వీడియోలు, ఫోటోలు వైసీపీ విడుదల చేశాక మాట మార్చి సాగునీటి ప్రాజెక్టు అని కొత్త పల్లవి అందుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజాపై రాష్ట్ర క్రీడా ప్రాతిపదిక సంస్థ చైర్మన్ రవినాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మాజీ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ప్రాథమిక విషయాలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తిని గత ప్రభుత్వం మంత్రిని చేయడం క్రీడాకారుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులను కించపరిచేలా మాట్లాడడం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులను నిలిపివేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రికి వైసీపీ నేతలు లేఖలు రాయడం వారి రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా, ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట అప్పట్లో. ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటుంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకండి బావిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి, ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు 5 ఏళ్ళు ఏం గాడిదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం, ఆ మట్టి పని చేశారు అంతే. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి. మేము సవాలు విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ, రేణుగుంటకాయకి వెళ్దామండి, డిక్సన్ కానీ, హెచ్సిఎల్ కానీ, జోహో కానీ, ఏ పరిశ్రమ వచ్చిందన్నా, ఐఐటి వచ్చిందన్నా, ఐసర్ వచ్చిందన్నా, ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లాలి మీ దరిద్రం వల్ల. ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈరోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాడెంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కేవలం తనకు రావాల్సిన నగదుపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే తనకు రావాల్సిన వాటా పంపిస్తాడని సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్కు అభిమానుల అభిప్రాయాలు కూడా పట్టవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ అడిగి వినాడన్నా, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయని రావాలి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు.
ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, బాగానే ఉంది. మళ్ళీ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది, నీ కోసం గుడ్డలు దించుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్క వస్తుందంట. నిన్న ఎవడో చెప్పినాడంట, ఏందన్నా నెలకి 20 కోట్లకు 30 కోట్లకు కకృతి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. ఒరే, మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా? మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నామనుకో, నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే, వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడే మొగలేనా. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతేనే అందరూ ఒకరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్. ఒరే, మనం ఇన్ని కేసులు పెడతాము వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా ఆయన మళ్ళా వస్తాడరా. మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, 7 సముద్రాలు అవుతా 100% మళ్ళా వెనక్కి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమిరా అంటే, 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది, ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే, ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్టుందిరా. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ హీరో అరుణ్ విజయ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇక్కడ వచ్చాను, చాలా మంచి దర్శనం. సో మీరందరికీ சங்கராந்தி சுபாகாங்ஷலு அண்ட் எல்லாருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள். ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஸோ எப்போதும் 7 மணி ஆனால் பார்க்குறது வந்து ஒரு மிகப்பெரிய ஒரு விஷயம். அவர் கூப்பிட்டா தான் வர முடியும். ஸோ இன்றைக்கி வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. குடும்பத்தோடு வந்திருக்கேன். நெக்ஸ்ட் ஃபிலிம் ஐ எம் டூயிங் வித் டைரக்டர் முத்தையா. ஐ திங்க் த அனௌன்ஸ்மெண்ட் வில் பி சூன் அண்ட் ஷூட்டிங் வில் பி ஸ்டார்టింగ్ బై మార్చ్. సో థ్యాంక్ యూ. రిలీజ్ ఇప్పుడే మన ఒక పిక్చర్ రిలీజ్ అయింది, రెట్టతల. సో ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ అ ఫిల్మ్ బార్డర్ విచ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. సో I pray to the Venkateshwara. I think he will do this. వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తున్నారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై ట్రాఫిక్ చలానాలకు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరాదని ఆయన సూచించారు. ఏ వాహనమైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని యూసఫ్ కూడా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్కేవ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు, ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగుండే వాళ్ళకు కూడా
ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది. వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి. స్పీడింగ్తో మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది. అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు. ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈరోజు పోలీస్తో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్, ఈ మధ్యకాలంలో చూసినాం, ఒక క్రషర్, ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దితే 30-40 మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు. అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా, మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, రవాణా శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది. అందుకే రవాణా శాఖ, పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం. ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది. చాలామంది ఆ పోస్ట్ వేయంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు. విమర్శలు గుప్పించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సంక్రాంతిని జోదపు పండుగగా మార్చి కూటమి ప్రభుత్వం తెలుగు సాంప్రదాయాలపై దాడి చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అరుణ్ విజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మైనర్లకు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసు పెట్టాలని వ్యాఖ్య. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.